హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో అంటే నేటి నుంచి వేసవి శిక్షణ శిబిరాల ప్రారంభం. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాదు సిటీతో కలిపి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 32 జిల్లా కేంద్రాలు ఉన్నటువంటి అంటే ఏదైతే స్పోర్ట్స్ క్లబ్లు కానీ లేకపోతే గ్రౌండ్స్ కానీ ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా వేసవి శిక్షణ శిబిరాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. నేటి నుంచి ఎప్పటివరకు అంటే జూన్ 6 వరకు అండి. దగ్గర 36 డేస్ 37 డేస్ వరకు మనకి ఈ యొక్క మనకు వేసవి శిక్షణ శిబిరాలు ఉంటాయి అన్నట్టు స్పెషల్గా. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఇచ్చిన పేపర్లో మన కటింగ్ ప్రకారంగా నేటి నుంచి వేసవి శిక్షణ శిబిరాలు ప్రారంభం. గ్రేటర్ హైదరాబాద్ అంటే హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని 32 జిల్లా కేంద్రాల్లో మే 1వ తేదీ నుంచి వేసవి శిక్షణ శిబిరం ప్రారంభిస్తున్నట్టు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ షాట్స్ రాష్ట్ర చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. జూన్ 6వ తేదీ వరకు ఈ శిబిరాలు కొనసాగుతాయని బుధవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారుల తల్లిదండ్రులకు కూడా హైదరాబాద్లోని మైదానాల్లో వారానికి 2 సార్లు యోగా, జుంబా, నృత్యంలో ఉచిత శిక్షణ ఉన్నట్లు వెల్లడించారు. వేసవి శిక్షణ శిబిరాల్లో పాల్గొనాలనుకునే ఔత్సాహికులు చూడండి ఇక్కడ SATGASC తెలంగాణ gov.in వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఓకేనా అండి. దీనికి సంబంధించి మనం అఫీషియల్ చూద్దాం ఒకసారి. ఇది సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ షేపింగ్ యంగ్ ఇండియా ఛాంపియన్స్ 2025 స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే హోమ్ పేజీలో ఉన్నాము. సమ్మర్ కోచింగ్ క్యాంప్స్ షేపింగ్ యంగ్ ఇండియా ఛాంపియన్స్. ఇక్కడ క్లిక్ చేస్తే రిజిస్టర్ నౌ క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ మనం చేసుకోవచ్చు అండి. ఓకేనా. ఇక్కడ నేను ముందుగా మీకు చెప్పాల్సింది ఏంటంటే దీనికంటే ముందుగా కూడా ఇక్కడ మీరు చూసినట్లయితే ఫీ పార్టికులర్స్ అన్నారు, ఫీ. ఓకేనా. ఇది క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చేసినప్పుడు ఇక్కడ ఎల్బీ స్టేడియమా, ఇండోర్ స్టేడియం సరూర్ నగర, సైక్లింగా, షూటింగ్, లేకపోతే ఇక్కడ ఏమంటారు స్పోర్ట్స్ గచ్చిబౌలియా, జింకానా గ్రౌండ్సా, వాటర్ స్పోర్ట్స్ హుసేన్ సాగరా, KVBR ఇండోర్ స్టేడియమా. ఇక్కడ ఏది మీకు నచ్చితే ఇక్కడ మనం దాన్ని సపోజ్ ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, దానికి సంబంధించిన ఫీ. ఓకేనా. ఇక్కడ ఫీ పట్ల క్లిక్ చేసినాక మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుందని చెప్పాను కదండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకు రేట్స్ చూపిస్తుంది. చూడండి ఇక్కడ ఎల్బీ స్టేడియంలో ఫుట్బాల్కి 1050, కరాటేకి 550. ఇట్లా మీరు ఎక్కడ ఏ గ్రౌండ్లో కావాలనుకుంటారో దానికి ఎంత ఉంటుంది ఇక్కడ చూపిస్తుంది, మీరు చూసుకోవచ్చు అండి. ఓకేనా. సుమారుగా 1 మంత్ మీద 5-6 డేస్ ఉంటుంది. ఇక అటు ఇటు చెప్పిన 1 మంత్ అనే చెప్పవచ్చు మనము. ఓకేనా. ఈ విధంగా అయితే రేట్స్ ఉంటాయండి. తర్వాత డౌన్లోడ్ అప్లాయ్మెంట్ ఇక్కడ 20 సిటీస్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఓకేనా. సో దీనికంటే ముందుగా మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా నేనేమన్నానంటే చూడండి ఇక్కడ సమ్మర్ కోచింగ్ క్యాంప్స్. ఇది రిజిస్టర్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ 20 సిటీసా, డిస్ట్రిక్ట్సా, పారా అథ్లెటిక్సా. సపోజ్ 20 సిటీస్ అంటే ఇంతకుముందు మనకు డౌన్లోడ్ ఉంటుంది కదా అకౌంట్. ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసి కానీ 20 సిటీస్ క్లిక్ చేసామనుకోండి, 20 సిటీస్ క్లిక్ చేయగానే మనకి మొబైల్ నెంబర్ అడుగుతుంది. మన యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డిస్ట్రిక్ట్స్ క్లిక్ చేస్తే డిస్ట్రిక్ట్స్ కూడా మనకు ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ అంటే అక్నాలెడ్జ్మెంట్ మీకు ఆల్రెడీ అప్లికేషన్ కంప్లీట్ అయినాక ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆన్లైన్లోనే QR కార్డ్ కానీ UPI కానీ లేకపోతే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ పే చేయవచ్చు. ఓకేనా. లాస్ట్కి వెరిఫై పేమెంట్ ఉంది. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుందండి. సో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆన్లైన్లోనే వెరిఫై పేమెంట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.